కాకి వక్సున్నా చుడితే కమ్, గాకి వక్సున్నా చుడితే గమ్, చాక్ వక్సున్నా చుడితే చమ్, జాక్ వక్సున్నా చుడితే జమ్, టాక్ వక్సున్నా చుడితే టమ్, డాకి ఒక సున్నా చుడితే డమ్, తాకి ఒక సున్నా చుడితే తమ్, దాకి ఒక సున్నా చుడితే దమ్, నాకి ఒక సున్నా చుడితే నమ్, పాకి ఒక సున్నా చుడితే పమ్, భాకి ఒక సున్నా చుడితే భమ్, మాకి ఒక సున్నా చుడితే మమ్, యాకి ఒక సున్నా చుడితే యమ్, రాకి ఒక సున్నా చుడితే రమ్, లాకి ఒక సున్నా చుడితే లమ్, వాకి ఒక సున్నా చుడితే వమ్, షేకి ఒక సున్నా చుడితే షమ్, షాకి ఒక సున్నా చుడితే షమ్, సాకి ఒక సున్నా చుడితే సమ్, హాకి ఒక సున్నా చుడితే హమ్, అలాకి ఒక సున్నా చుడితే లమ్, అక్షాకి ఒక సున్నా చుడితే క్షమ్, బండిరాకి ఒక సున్నా చుడితే రమ్. ఇప్పుడు దీంతో పేర్లు. వివేకం వాడిస్తే వి, వాక్యార్థం విసర్గమిస్తే వే, కాకు ఒక సున్నా చుడితే కమ్, వివేకం. ఆ డా గాకు ఒక సున్నా చుడితే గమ్, అడగం. మాకు ఒక సున్నా చుడితే మమ్, చాకు ఒక సున్నా చుడితే చమ్, మంచం. మాకు దాపలు సున్నా చుడితే చా, ఇం, మంచం. నడిస్తే నీ, జాకు ఒక సున్నా చుడితే జమ్, నిజం. ఘా టాకు ఒక సున్నా చుడితే టమ్, ఘటం. చా దా వా డాకు ఒక సున్నా చుడితే డమ్, చదవడం. పా తాకు దాపలు సున్నా చుడితే ఇంత ఒక సున్నా చుడితే తమ్, పంతం. నాకు దీర్ఘమిస్తే నా, దాకు ఒక సున్నా చుడితే దమ్, నాదం. గాకు దీర్ఘమిస్తే గా, నాకు ఒక సున్నా చుడితే నమ్, గానం. నాకు ఎత్తమితే నే, పాకు ఒక సున్నా చుడితే పమ్, నెపం. షాకుమితే షు, భాకు ఒక సున్నా చుడితే భం, శుభం. సాకుమితే సు, మాకు ఒక సున్నా చుడితే మమ్, సుమం. నా కింద యా, తిన్యా, న్యా దీర్ఘమిస్తే న్యా, యాకు ఒక సున్నా చుడితే యం, న్యాయం, న్యాయం. ఆ కాకి షాతిక్ష, రాకు ఒక సున్నా చుడితే రం, అక్షరం. కాకి దీర్ఘమిస్తే కా, లాకు ఒక సున్నా చుడితే లం, కాలం. షా భాగ్ దాపు సున్నా చుడితే భా, వాకు ఒక సున్నా చుడితే వం, సంభవం. పాకు దీర్ఘమిస్తే పా, షాకు ఒక సున్నా చుడితే షం, పాశం. వాడితే వి, షాకు ఒక సున్నా చుడితే సం, విషం. సాకు దీర్ఘమిస్తే సా, హా, సాకు ఒక సున్నా చుడితే సం, సాహసం. ఆ హాకు ఒక సున్నా చుడితే హం, అహం. సాకింద్ర తిస్ర, ఇస్ర గుళ్ళో దీర్ఘమిస్తే శ్రీ, కాకు దీర్ఘమిస్తే కా, కాకుమిస్తే కు, అలాకు ఒక సున్నా చుడితే లం, శ్రీకాకుళం. సాకు దీర్ఘమిస్తే షా, కాకి షా తిక్ష, ఇక్షాకు ఒక సున్నా చుడితే క్షం, సాక్షం. గాకుమిస్తే గు, రాకింద్ర తిర్ర, ఇర్రాకు ఒక సున్నా చుడితే రం, గుర్రం. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు నేర్చుకోండి, రాని వాళ్ళకి నేర్పించండి.